వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంగన్వాడీ కార్యకర్తల నిర్వధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని, తమ కోర్కెలు ఆమోదించి అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. చిన్నారి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు గత 5 వారాలుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య ఎల్లవేళలా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సీఎం స్పందించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, పావని, జ్యోతి, హసీనా బేగం, కళ్యాణి, రహేల్, చింతమ్మ, శివమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి 37 రోజులైనా కానీ మా సీఎం గారికి మా మీద జాలి కలగట్లేదేమో. మరి సంక్రాంతి అయిపోయింది, జనవరి అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, అన్నీ అయిపోయినా కానీ, పండుగలన్నీ అయిపోయినా కానీ మా మీద కనికరం కలగట్లేదు. మరి మేము ఎవరి పక్షాన అయితే నిలబడట్లేదు, మేము మా పక్షానే నిలబడి పోరాడుకుంటున్నాము. ఒక్కసారి మా యందు దయించి మా విన్నపాలని వినమని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంత సంబరాలుగానో సందడితోనో మీరు పండుగలన్నీ జరుపుకున్నారు, మేమన్నీ టెంట్లోనే జరుపుకున్నాము. మా పిల్లలను కూడా ఇక్కడే తీసుకొచ్చుకొని కనీసం మరి మాకు యోగ్యత కూడా లేకుండా చేశారు. మీరంటే మాకు చాలా అభిమానం ఉంది సార్. మమ్మల్ని మా యందు దయించి మీరు అడిగినవన్నీ మాకు చేయమని కోరుకుంటున్నాం. మాకు జీతాలు పెంచాలని, మాకు అభివృద్ధి కలగాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము. మరి మేము ఎండలో కూడా మరి ఎంతగానో కష్టపడి పండగ రోజులు, పండగ దినాల్లో కూడా మేము ఎండలో పని చేసుకున్నాం. పొయ్యి ముట్టించుకొని ఇక్కడ అన్నాలు వండుకొని తిన్న రోజులు మేము ఎంతగానో అందరూ ఇళ్లల్లో ఉండి పండగలు చేసుకున్నారు. మేమైతే రోడ్ల మీద చేసుకుని పండగలు అన్నీ కూడా ఈ పందిట్లోనే మేము చేసుకుంటున్నాము. మాకు ఎప్పుటాల నుంచో మాకు జీతాలు పెంచుతామని ఇంతవరకు పెంచలేదు. పక్క రాష్ట్రాల వాళ్ళు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమని మేము ఎంతగానో అడుగుతున్నాము. అయినా కానీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని స్పందించట్లేదు. ఎట్టయినా కానీ మాకు జీతాలు పెంచాలని, మాకు ఇట్లాగే కావాలని, ఇంకా మేము అభివృద్ధి కావాలని, ఇంకా ఉగ్రత చేయాలని మేము అనుకుంటున్నాము. కొత్తగా చర్చలకు పిలుస్తున్నారే కానీ సరైన చర్చలు జరపటం లేదు. అయితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు 37 మంది నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కానీ వాళ్ళ హక్కులు సాధించుకోలేకపోయారు. అలాగే మేము కూడా మా ప్రాణాలు కోల్పోయిన దాకా కూడా ఈ ప్రభుత్వం చలనం ఉండేటట్టుగా అనిపించటం లేదు. ఈరోజు విజయవాడలో నిరవధిక దీక్షలు కూర్చోవడానికి పిలుపునిచ్చారు. అయితే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే ఎంత దారుణంగా అంటే చేయడానికి వీలు లేదు. అసలు అక్కడికి వెళ్ళే నాయకులు కాకుండా వెళ్లకుండా ఉన్న ఇతర నాయకులకు కూడా అరెస్టులు వారెంట్లు ఇచ్చారు. ఇది చాలా దారుణం అండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి పోరాటం చేసే హక్కు కూడా లేదా అన్నట్టు ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. దీన్ని మేము ఖండిస్తున్నాం. విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు వెళ్లనీయకుండా సిఐటి నాయకులను అడ్డుకోవడం నిరంకుశ చర్య అని షేక్ హుస్సేన్ వలీ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరచాలని 37 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే వారికి సిఐటియు నాయకులు మద్దతు తెలపకుండా ముందస్తు నోటీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం ఇటువంటి విధానాలు మానుకోవాలని హుస్సేన్ వలీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కానందువలన అంగన్వాడీ వాళ్ళు ఈరోజు నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష పూనుకున్న సందర్భంగా జిల్లా మొత్తం మీద అక్కడికి సిఐటి నాయకులు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం చాలా నిరంకుశ చర్య. రాత్రిపూట పోలీసులు ఇళ్ల దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడం, ఆఫీసులకు వచ్చి నోటీసులు ఇవ్వడం ఇలా చేస్తున్నారు. అలాగే తెనాలి పట్టణంలో కూడా వచ్చి మీరు రేపు విజయవాడ వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వెళ్తే మీ మీద చర్య తీసుకున్నామని చెప్పి నోటీసు ఇచ్చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఎప్పుడో జూలై నెల ఎన్నికలైన తర్వాత జూలై నెల నుంచి పెంచుతామని చెప్పి బొత్స గారు చెప్పడం, అంటే జూలై దాకా ఏప్రిల్ మేలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏప్రిల్ మేలో ఎన్నికల్లో ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియని పరిస్థితి. అంగన్వాడీ వాళ్ళు నిరవధిక నిరాదీక్ష చేస్తుంటే సిఐటి నాయకులు ఎవరు కూడా దానికి వెళ్ళడానికి వీలని చెప్పి వచ్చి నోటీస్ ఇవ్వడం కూడా చాలా దారుణం. ప్రభుత్వం ఇలాంటి విధానాలు విడనాడాలి. ఎందుకంటే కార్మిక వర్గం ఏ కార్మిక వర్గమైనా తమ సమస్యల కోసం ఆందోళన పోరాటం చేస్తున్నప్పుడు సిఐటి దానికి అనుగుణంగానే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు వారి షాప్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరుబయట పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని
మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె పట్టణ 35 వార్డులో పర్యటించారు. గంగానమ్మ గుడి వద్ద గల డ్రైన్లను ఆమె పరిశీలించారు. డ్రైన్లలో పెరిగిపోయిన సీల్డ్ను పురపాలక సిబ్బంది తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యర్థాలను సైడ్ డ్రైన్లలో ఎక్కువగా పడవేయడం కారణంగా మురుగునీటి పారుదల సరిగా లేదని వాటిని సిబ్బందిచే తొలగింపు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వారి షాపుల్లో వచ్చే వ్యర్థాలను కాలువల్లో పడవేస్తున్నారని, అలా వేయకుండా పురపాలక సిబ్బందికి అందించాలని కోరారు. అదేవిధంగా వ్యాపార అవసరాల నిమిత్తం రోడ్డును ఆక్రమించుకుంటున్నారని, దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని వార్డులు తిరగడం జరిగింది. అలానే ఈ వర్కర్స్ స్ట్రైక్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. అది ఈ రోజున 35వ వార్డు 35వ వార్డు గంగానమ్మ గుడి వద్ద ఆ బజారు స్కిల్ట్ తీయడం జరుగుతుంది. అలానే ఈ షాపులు వాళ్ళకి దయచేసి చెప్పడం ఏంటంటే, షాపుల ముందల కవర్లు, బాటిల్స్, కొబ్బరి బొండాలు ఇలా వేయటాన వాటర్లు ప్రో ఆకుండా ఆగిపోవడం జరుగుతుంది. అది మీకే ఇబ్బంది. ఈ దోమలు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అది కొంచెం గమనించి మీరు మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బళ్ళు రోడ్డు మీద టిఫిన్ బళ్ళు కానీ ఇలా పెడతానా బళ్ళు రోడ్డు మీద అక్రంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. మీరు ప్రజలకి ఇబ్బందిగా కాకుండా ఉండాలని కొంచెం మీరు గమనిస్తారని కోరుకుంటూ, ముందు రోజు వార్డు అన్ని పర్యటించడం జరుగుతుంది, అన్ని సిల్ట్ తీయడం జరుగుతుంది. మధ్యలో ఈరోజు గ్యాప్ రావడం జరిగింది. ఏంటంటే వర్కర్ స్ట్రైక్ వలన మధ్యలో కొంతవరకు గ్యాప్ జరిగింది. జరగడం వలన ఈ వార్డుల్లో ఏమవుతుందంటే, ఎక్కువ ఎన్నిసార్లు చెబుతున్నాం మన షాపులలో కానీ వాళ్ళకి కానీ, వీళ్ళు కవర్లు మన థమ్స్అప్ బాటిల్స్ అన్నీ కాలువలు వేయడం జరుగుతుంది. ఈ మరి గంగానమ్మ గుడి రోడ్లో అయితే ఈ కలవట్టు బాగా డౌన్ అయిపోయి నాపరాళ్ళు వేసేసి వాళ్ళ అవసరం కోసం బాగా కింద వరకు వేసేస్తున్నారు రాళ్ళు. దానివల్ల ఏమైంది, బాటిల్స్ గిట్స్ బాగా ఎక్కువగా సిల్ట్ పెరిగిపోయి బాగా ఇబ్బందిగా అవుతుంది. ఈరోజు హరియాణ గారు, మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు అందరూ కలిసి గంగానంపేట గుడి రోడ్డు అక్కలవారి రోడ్డు పెడతాం జరిగింది. దీనిలో సిల్ట్ మొత్తం రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. జగన్ను ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను జగన్ అధికారంలోకి వచ్చాక నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ను వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఊరితాళ్లుగా మారతాయని చెప్పారు. జగన్ టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను టీడీపీని వీడడం కూడా అంతే నిజమని ఎరపతినేని అన్నారు. ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారని, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృషి చేయనున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి ఎక్కడికి వచ్చిందో ప్రజలు గమనించారని తెలిపారు. టీడీపీ జనసేనల పొత్తును దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు, మీ తమ్ముడికి ఇసుక అంతా కట్టబెట్టింది నువ్వు. ఒకప్పుడు స్టాండర్డ్ లెక్కన అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ. ఈరోజు నీ సొంత కంపెనీలు తయారు చేసే లెక్కర్ ప్రజలకు అమ్మితే లక్షలాది మంది చనిపోయారు. ఒక గురజాల నియోజకవర్గంలోనే 100 మందికి పైగా చనిపోయారు. లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది అవయవాలు చచ్చుబడిపోయి, ప్యాంక్రియాసిస్లు పోయి, లివర్లు పోయి, కిడ్నీలు పోయి, పక్షపాతం వచ్చి మంచాల్లో ఉన్నారు. వచ్చాం రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశావు. పోలవరం కట్టలేకపోయావు. రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పాలన చేసావు రాష్ట్రం అంతా కూడా. తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసి ఈరోజు మేము 72% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు. కాలువల ఆధునీకరణను చేయలేకపోయావు.
ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అంత నిర్వీర్యమైపోయింది. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇంకా ముఖ్యమంత్రిని కలవని వాళ్ళు ఉన్నారు ఒకసారి కూడా. ఇది ఇతను ప్రజాస్వామ్యం. మళ్ళీ మామేని రాస్తారు. మామేని ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరటం ఎంత నిజమో ఎర్రపతినేని శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరటం అంత నిజం. అది ఇంకెంతకన్నా నేను చెప్పి సన్నాసులకి నేను ఇంతకన్నా దాని గురించి నేను చెప్పగలిగింది కూడా ఏం లేదు. ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. 60-70 మందిని కాల్చేతో విర్రగొట్టారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ మధ్య తెచ్చి అమ్మారు. ఇసుక, మట్టి 3000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం నేతృత్వంలో గుంటూరు రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గోతులు పడ్ల రహదారిపై గ్యాస్ స్టవ్ పెట్టి పునుగులు వేసి నిరసన తెలిపారు. జగనన్న రోడ్డు గుంతల్లో జగనన్న రోడ్డు గుంతల్లో జగనన్న రోడ్డు గుంతల్లో చవక తక్కువ క్వాలిటీ ఎక్కువ 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 జగనన్న రోడ్డు గుంతల్లో జగనన్న రోడ్డు గుంతల్లో. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే కేటాయించాలి. బుధవారం జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన నాయకులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.